హలో హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. ఈరోజు నేను క్లాస్ 6th సాంస్క్రిట్ లెసన్ నెంబర్ 15 ఈ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంతోపాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇస్తాను. యాక్చువల్గా ఈ లెసన్ ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సెషన్ ఎండింగ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో 6th స్టాండర్డ్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? 15th లెసన్ ఏంటి? 15th లెసన్ మాధవస్య ప్రియం అంగం. ఓకే, 15th లెసన్ ఏంటమ్మా? మాధవస్య ప్రియం అంగం అంటే ఏంటి? మాధవస్య ప్రియం అంగం అంటే మాధవ్కి ఇష్టమైన అంగం అంటే ఏంటి? అంగం అంటే బాడీ పార్ట్. ఓకేనా? మాధవ్కి ఇష్టమైన బాడీ పార్ట్ ఏంటి? ఓకే, సో మాధవనామకः एकः बालकः आसीत्. माधवनामकः एकः బాలకः ఆసీత్. ఒక బాబు ఉన్నాడు. అబ్బాయి పేరేంటి? మాధవ్. వాడి పేరేంటి? మాధవ్. ఓకేనా? సహ స్వప్నే స్వశరీరస్థ అంగాని దృష్టవాన్. తను ఏం చేశాడు? కల్లోని బాడీ పార్ట్స్ అన్నీ తనకి కల్లో కనిపించాయి అన్నమాట. తాని పరస్పరం చర్చ కుర్వంతి స్మః. అయితే కల్లో ఏమనిపించింది? తనకి బాడీ పార్ట్స్ అన్నీ మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఉన్నాడు కదా, వీడు మాధవ్. తిను పడుకున్నాడు. తిని కల్లో ఇవన్నీ బాడీ పార్ట్స్ కనిపించాయి. బాడీ పార్ట్స్ కనిపించి వాటిలో అవే మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏమని మాట్లాడుకుంటున్నాయో చూద్దాం. ఇదేంటిది? నెక్స్ట్ ఇదేంటిది అమ్మా? ఏంటి కనిపిస్తుంది ఇక్కడ మనకి? పాదం. ఓకేనా? మన పాదం కనిపిస్తుంది. ఓకే, మన ఫుట్ కనిపిస్తుంది. చూడండి, పాదః వదతి అంటే పాదం చెప్తుంది. ఏమని చెప్తుంది? అహం శ్రేష్ఠ, నేను అన్నిటికన్నా గ్రేట్ అని పాదం చెప్తుంది. మమ కారణేన మాధవ చలతి, నా వల్లే మాధవ్ అన్నవాడు నడుస్తున్నాడు అని చెప్పేసి అంటుందన్నమాట పాదం. హస్త, నెక్స్ట్ ఏంటంటే హస్త అంటే ఏంటమ్మా? హస్త అంటే ఏంటి? చెయ్య. ఎక్కడుంది అది? చెయ్య ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది మన చెయ్య. ఓకేనా? మీకు ఉన్నాయా? ఎన్ని చేతులు ఉన్నాయి మనకి? 2 చేతులు ఉన్నాయి కదా. హస్త అనుక్షణం వదాతి. హస్త చెయ్య వెంటనే అన్నది. అనుక్షణం వెంటనే అన్నది. వదాతి అంటే చెప్పడం. ఏమన్నది? అరే మమ కారణేన మాధవ లిఖతి గృహకార్య కరోతి వస్తూని అనాయతి చ అతః అహం ఏవ శ్రేష్ఠ. ఏమన్నా చూడండి, హస్త చెయ్య అనుక్షణ వదాతి వెంటనే చెప్పింది. వదాతి అంటే చెప్పడం. ఏమని అన్నది? అరే నా వల్ల మాధవ్ లిఖతి అంటే రాస్తున్నాడు, గృహకార్య అంటే హోంవర్క్ చేస్తున్నాడు, వస్తువుని ఆనయతి అంటే ఇప్పుడు వాడు మార్కెట్ వెళ్ళాల్సి ఉంది. సో వస్తువులు తీసుకురావడం అనమాట. అంటే తీసుకురావడం. ఆనయతి అంటే తీసుకురావడం. వస్తువులు వస్తున్నాడు. అందుకే నేనే గ్రేటు అని చెప్పి ఎవరన్నారు? చెయ్య అన్నదనమాట. ఆ తర్వాత ఎవరు వచ్చారు ఇక్కడికి? నెక్స్ట్ ఇది ఎలా కనిపిస్తుంది మీకు? కన్ను. ఓకేనా? కళ్ళు ఏమంటున్నాయి? మా వినా మాధవ కిమపి దృష్టి శక్నోతి కిం అంటే నేను లేకుండా మాధవ ఎలా చూస్తాడు? ఇది నయనం వదాతి. ఇలాగా ఏమన్నది? నయనం అంటే కన్ను ఏమన్నది? నేను లేకుండా మాధవ్ ఎలా చూడగలడు అని చెప్పి అన్నదనమాట. సో నెక్స్ట్ ఎవరు వచ్చారు ఇప్పుడు? కర్ణ స్మితం కృత్వా కథయతి. కర్ణ అంటే ఏంటి? చెవి ఏమని చెప్తుంది? చెవి ఇదిగో ఇక్కడ చూడండి, చెవి. ఇది చెవికి 2 కళ్ళు వేసాడు, 2 చేతులు కూడా వేసాడు. అంటే అది మాట్లాడుతున్నట్టు అనమాట. ఏమని చెప్పాడు? మాధవ చెవి ఏమన్నది? మాధవ యదా మార్గే గచ్చతి తదా పృష్ఠతః యానానాం ధ్వనిం అంటే మాధవ
యదా మార్గేణ గచ్చతి, అలా దారిలో నడుస్తూ వెళ్తున్నప్పుడు తదా పృష్ఠత అంటే వెనక వైపు నుంచి యానానాం అంటే వెహికల్స్ ఏమైనా వస్తే వాటి తాలూకా ధ్వని అంటే సౌండ్ యది నా శృణోతి సావధాన చానా భవతి, ఒకవేళ కానీ నేను లేకపోతే ఆ సౌండ్ వినిపించదు. ఒకవేళ సౌండ్ వినిపించకపోతే నేను లేకపోతే సౌండ్ వినిపించదు. సో సౌండ్ వినిపించకపోతే సావధాన అంటే సేఫ్టీగా ఎలా వెళ్ళగలడు? తర్హి దుర్ఘటన భవేత్, సౌండ్ వినిపించకపోతే యాక్సిడెంట్లు అవుతాయన్నమాట. సో దుర్ఘటన భవేత్ అంటే మేబీ యాక్సిడెంట్లు జరగచ్చు. సో నేను ఉండడం వల్ల సౌండ్ వినడం వల్ల తను కరెక్ట్గా వెళ్తున్నాడు అని చెప్పింది. మాధవ మమ కారణేన ఏవం శిక్షకస్య ఉపదేశం శ్రుత్వా జ్ఞానం వర్ధయతి, అంటే ఇప్పుడు టీచర్ ఏం చెప్తున్నా మనకి నేను ఉండడం వల్లే వినిపిస్తుంది, అదే జ్ఞానం పెంచుతుంది. జ్ఞానం అంటే ఇప్పుడు చూడండి నాలెడ్జ్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు లెసన్ చెప్తున్నారు, ఎలా అర్థమవుతుంది మనకి? చెవితో వినడం వల్ల అర్థమవుతుంది. సో మనకి చెవి చాలా ఇంపార్టెంట్. సంగీతం శ్రుత్వా ఆనందం చ అనుభవత్, అంటే మ్యూజిక్ నా వల్లే వింటున్నాడు, నా వల్ల ఎంజాయ్ చేస్తున్నాడు మ్యూజిక్ విని అని చెప్పి అంటున్నాడు అనమాట. నెక్స్ట్ ఎవరు వచ్చారు? నెక్స్ట్ ఇది ఎవరమ్మా? చూడండి ఇక్కడ 2 కళ్ళు 2 చేతులు వేశారు. ఇది ముఖం, ఓకేనా? ఝటితి ముఖం సూచయతి, ఈ వెంటనే మొహం ఏమంది? భో సర్వే శృణువంతు, హలో అందరూ వినండి. మాధవ మమ కారణేన భోజనం కరోతి, మాధవ్ అన్నాడు నా వల్లే భోజనం చేస్తున్నాడు. భాషణం కరోతి, మాట్లాడుతున్నాడు. శిక్షకస్య ప్రశ్నస్య ఉత్తరం వదాతి, టీచర్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నాడు. మమ సహాయేన ఉదరమపి భోజనం ప్రాప్నోతి, అంటే నా హెల్ప్తోనే ఈ మన పొట్టకి ఫుడ్ వెళ్తుందన్నమాట, మన కడుపుకు ఫుడ్ వెళ్తుంది, స్టమక్కి. భవంతః సర్వే సబలా భవంతి అతః అహం ఏవ శ్రేష్ఠ, అందరికన్నా నేను అందరికన్నా గ్రేటు. నా వల్ల ఏమేమవుతున్నాయి? నా వల్ల భోజనం చేస్తున్నాడు, ఆ భోజనం అనేది మన ఉదరంలోకి అంటే కడుపులోకి వెళ్తుంది, దానివల్ల మనకి శక్తి వస్తుంది, అంటే బాడీ పార్ట్స్ అన్నిటికీ శక్తి వెళ్తుంది. టీచర్ ఏమైనా అడిగితే నా వల్ల తను ఆన్సర్ చేయగలుగుతున్నాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో నేనే గ్రేటు అని చెప్తుంది. నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? ఈ షేప్ ఏంటిది? నెక్స్ట్ ఉదరం. నెక్స్ట్ ఎవరమ్మా? ఉదరం అంటే మన పొట్ట. ఇదిగోండి 2 చేతులు వేశారు, 2 కళ్ళు వేశారు ఇక్కడ. ఉదరం సూచయతి, ఉదరం ఏం మాట్లాడుతుంది? భవతు కోలాహలం నా కుర్వంతు, ఆగండి గోల్ చేయకండి. కోలాహలం అంటే గోల్ చేయొద్దు. వయం సర్వే మాధవం ఏవం పృచ్ఛాం, మనందరం మాధవ్కే అడుగుదాం. కహ శ్రేష్ఠ ఇది, అంటే ఎవరు గ్రేటో మనం మాధవ్కే అడుగుదాం. అప్పుడు మాధవ్ ఏం చెప్తున్నాడు? కల్లో లెగిసి చెప్తున్నాడు మాధవ విచారయతి బోధయతి చ, ఏమని చెప్తున్నాడు మాధవ్? మమ శరీరస్య సర్వాణి అంగాని మమ కృతే ఉపకారణకాని సంతి, అంటే నా బాడీలో అన్ని పార్ట్స్ నాకు హెల్ప్ చేస్తున్నాయి. అహం నయనాభ్యాం పశ్యామి, నేను కళ్ళు ఉండడం వల్ల నేను చూస్తున్నాను. కర్ణాభ్యాం శృణోమి, చెవులతో నేను వింటున్నాను. ముఖేన భాషాణం కరోమి, నోటితో నేను మాట్లాడుతున్నాను. భోజనం కరోమిశ్చ, అంటే భోంచేస్తున్నాను. ఉదరేణ పాచానాత్ శక్తిం ప్రాప్నోమి, అంటే పాచానం అంటే మన పొట్టలో డైజెస్ట్ అవ్వడం వల్ల నాకు శక్తి వస్తుంది.
పాదాభ్యాం చ చలామి అంటే పాదాలతో నడుస్తున్నాను. అత భవంత సర్వేపి శ్రేష్ఠ అందుకే అన్నీ ఇంపార్టెంటే. భవంత సర్వేపి మమ ప్రియ అందుకే నాకు అన్ని బాడీ పార్ట్స్ నాకు ఇష్టమే అని అంటున్నాడు అనమాట. ఓకే, ఇది లెసన్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడితో లెసన్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ పోర్షన్. ఇక్కడ ఇచ్చారు, ఇవేంటి చెప్పండి అమ్మా. చిత్రం దృష్ట్యా అంగస్య నామ లిఖత్ అంటే వీటి పేర్లు చెప్పాలి మనం. ఇక్కడ బొమ్మలు ఇచ్చారు, ఇవన్నీ బాడీ పార్ట్స్, వీటి పేరు చెప్పాలి. దీని పేరేంటమ్మా? నయనం, నయనం లేదా నేత్రం. ఓకే, ఇదేంటిది? పాద. ఇదేంటిది? ముఖం. ఇదేంటిది? ఉదరం. ఇదేంటిది? హస్త. ఓకేనా? నయనం, పాద, ఉదరం, హస్త, ముఖం. ఓకే, ఇది పాదం ఒకటి, కన్ను, పాదం, ముఖం, ఉదరం అంటే పొట్ట, హస్త అంటే చెయ్యి. నెక్స్ట్ నయనం పశ్యతి. కంటితో ఏం చేస్తాం మనం? పశ్యతి చూస్తాం. ముఖం, ముఖంతో ఏం చేస్తాం? చల్లతి అంటే నడవడం, హస్తి అంటే నవ్వడం, వదతి అంటే చెప్పడం, చెప్తాం, వదతి. పాద, పాద చలతి. ఓకే, లిఖతి అంటే రాయడం, పశ్యతి అంటే చూడడం. కర్ణ హస్తియ వదతియ శృణోతియ. కర్ణ శృణోతి. నాసిక, ముక్కుతో ఏం చేస్తాం? ఆఘ్రాణం కరోతి అంటే వాసన చూస్తాం. ఆఘ్రాణం కరోతి అంటే వాసన చూడడం. ఓకేనా? నృత్యతి అంటే డ్యాన్స్ చేయడం, అది మనకు కాదు. నాసిక అంటే ఏంటి? నాసిక అంటే ముక్కు, ముక్కుతో ఏం చేస్తాం? ఆఘ్రాణం కరోతి. నెక్స్ట్ జిహ్వ, నాలిక ఏంటమ్మా? ధావనం కరోతియా ఆస్వాదనం కరోతియా? ఆస్వాదనం అంటే టేస్ట్ ఫీల్ అవ్వడం. ఆస్వాదనం కరోతి అంటే టేస్ట్ ఫీల్ అవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇవి కూడా మమ డాష్ శిరః అస్తి. శిర అంటే ఏంటి? తల. ఎన్ని తలలు ఉన్నాయి నీకు? ఒకటి. 1. ఏకం. అనేకం అంటే చాలా, ఏకం అంటే ఒకటి, చత్వారి అంటే 4. మమ డాష్ పాదౌ స్తః నాకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి? ద్వౌ అంటే 2, ద్వయం ఆర్ ద్వౌ. మమ డాష్ కేశః సంతి మనకి ఎంత జుట్టు ఉంది? బాహవః చాలా జుట్టు ఉంది. మన వెంట్రుకలు 1, 10, 8 అలా ఉండవు కదా, చాలా ఉన్నాయి. మమ దంతః డాష్ దంతః సంతి మనకి ఎన్ని పళ్ళు ఉన్నాయమ్మా? ద్విత్రిషాన్ అంటే ద్వి అంటే 2, త్రిషాన్ అంటే 3, 32, 32 పళ్ళు ఉన్నాయి. మమ హస్తయో డాష్ అంగుళస్య సంతి మన చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయి? అంగుళ్య. ఎన్ని ఉన్నాయి? హస్తయోహు 2 చేతులకి అడిగాడు కాబట్టి 10. అదే ఒక చేతికి అడిగితే హస్త ఒక చేతికి అడిగితే 5. కానీ ఇక్కడ ఆప్షన్లో హస్తయో 2 చేతులు కలిపి 10 అంటే 10, పంచదశ అంటే 15, అష్ట అంటే 8. సో అది ఆన్సర్. నెక్స్ట్ పశ్యతి. పశ్యతి అంటే నయనం, చూడడం, చూసేది, నయనం. శృణోతి అంటే వినేది, కర్ణః. ధావతి ఏంటి? ధావతి నయనం కాదు, పాదద్వయం కాదు, హస్తద్వయం ధావతి.
సారీ హస్తద్వయం కాదు, నడవడం కదా, సారీ, పాదద్వయం. ఓకేనా. నమతి, ఎలా శిరస్సు వంచి తల వంచి నమస్కారం చేస్తాం కదా, శిరః. సూచయతి, మనం చూపిస్తాం, వేళ్లతో చూపిస్తాం కాబట్టి అంగుళి, వేళ్లతో చూపిస్తాం కాబట్టి దాన్ని అంగుళి. లిఖతి, దేంతో రాస్తామమ్మా, హస్తః, చేత్తో రాస్తాం కాబట్టి హస్తః. ఇక్కడ చూడండి, ఈ ముఖంలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయో అవి రాయాలన్నమాట. ఏం కనిపిస్తున్నాయి, నాసిక, ఫస్ట్ పార్ట్లో నాసిక, ముక్కు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏం కనిపిస్తాయి, కళ్ళు ఎక్కడున్నాయి, నయనం కనిపిస్తుంది. ఇంకేం కనిపిస్తున్నాయి నీకు, లలాటం కనిపిస్తుంది. లలాటం అంటే ఫోర్ హెడ్. ఇంకా చెవులు ఉన్నాయా, ఇక్కడ చెవులు ఎక్కడున్నాయి, కర్ణః ఉందా ఇందులో, కర్ణః లేదు. నెక్స్ట్ కమింగ్ టు దిస్ పిక్చర్. ఈ పిక్చర్లో ఏంటి, చెయ్యి దగ్గర భుజః అంటే భుజాలు, ఇవి షోల్డర్స్. మణిబంధః అంటే ఇక్కడ వాచ్, రిస్ట్ వాచ్ పెట్టుకుంటాం కదా, అది మణిబంధః. స్కందః, అది కూడా ఇది స్కందః, చేతిలో పార్టే స్కందః. హస్తః అంటే చెయ్య. ఓకేనా. ఇందులో ఏంటి, జాను అంటే ఇది. మీకు లాస్ట్ పేజ్లో అన్నీ ఉంటాయి, అది చూసి ఇది ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా. ఊరుహు కూడా ఉంటుంది ఇక్కడ, ఊరుహు. సో ఇది లాస్ట్ పేజ్లో మీకు డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ చూసి ఇది ఫిల్ చేయాలి. నెక్స్ట్, అహం డాష్ గాయనం కరోమి, నేను దేంతో పాట పాడతాను, ముఖేనా, అంతేనా, నోటితో పాట పాడతాను. నోరు ఎక్కడ ఉంది, ముఖంలో ఉంది. సో ముఖేనా. అహం డాష్ ధావనం కరోమి, పాదాభ్యాం, దేంతో నడుస్తాను, పాదాభ్యాం. అహం డాష్ ఆఘ్రాణం కరోమి, ఆఘ్రాణం అంటే వాసన, నాసికాయ. అహం శ్రవణం కరోమి, దేంతో, కర్ణాభ్యాం, చెవులతో. అహం డాష్ భోజనం కరోమి, దేంతో భోజనం చేస్తాం, ముఖేనా, ఇది కూడా ముఖం నుంచే భోజనం చేస్తాం. నెక్స్ట్, భగిని డాష్ పాదుకాభ్యం ధరతి. పాదుకాభ్యం అంటే ఫస్ట్ వన్ ఏమొస్తుంది మనకి, పాదయోహు. ఓకేనా. భగిని డాష్ ముద్రిక ధరతి. ముద్రిక అంటే డ్యాన్స్లో, భరతనాట్యంలో ముద్రికలు దేంతో వేస్తామమ్మా, దేంతో, వేళ్లతో కదా. సో అంగుళ్యం, ఆన్సర్ ఏంటిది, అంగుళ్యం. సారీ, అంగుళ్యం. భగిని డాష్ మాలా ధరతి, మాలా ధరతి. మాల ఎక్కడ వేసుకుంటాం, మెడలో, మెడనేమంటారు, కంఠే. సో దీని ఆన్సర్ ఏంటి, కంఠే. నెక్స్ట్, భగిని డాష్ ఉపనేత్రం ధరతి. ఉపనేత్రం వచ్చినప్పుడు మీకు నేత్రం వస్తుంది, ఆన్సర్ కూడా నేత్రయో వస్తుంది. ఏంటి వస్తుంది ఆన్సరు, నేత్రయో. భగిని డాష్ ఓష్టరంగ్ ధరతి. ఓష్టరంగ్ అంటే లిప్స్టిక్. లిప్స్టిక్ ఎక్కడ వేసుకుంటాం, దేనికి వేసుకుంటాం, ఓష్టయో. ఓష్టయో అంటే లిప్స్కి వేసుకుంటాం, ఓష్టయో. సో దీని ఆన్సరు ఓష్టయో. భగిని డాష్ కంకణాన్ని ధరతి అంటే గాజులు ఎక్కడ వేసుకుంటామమ్మా,
హస్తేన హస్తయోహు గాజులు ఎక్కడ వేసుకుంటాం? హస్తయో గాజులు హస్తయో. భగిని డాష్ ఘటి యంత్రం. ఘటి యంత్రం అంటే వాచ్. వాచ్ ఎక్కడ వేసుకుంటాం మనం? వామహస్తే లెఫ్ట్ హ్యాండ్కి వాచ్ వేసుకుంటాం. వామహస్తే. నెక్స్ట్ భగిని డాష్ కుండలద్వయం ధరతి. ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టుకుంటాం మనం? ఇయర్ రింగ్స్ కర్ణయోహు. ఇయర్ రింగ్స్ చెవులకి. కర్ణయోహు చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం. భగిని డాష్ కుంకుమ ధరతి. మనం బొట్టు ఎక్కడ పెట్టుకుంటామమ్మా? కుంకుమ బొట్టు లలాటే అంటే ఫోర్ హెడ్. లలాటే కుంకుమ పెడతాం మనం. డాష్ కజ్జలం ధరతి. కాజల్ అంటే కాటుకు దేనికి పెడతాం? నయనయోహు. ఎక్కడ పెడతాం కాటుక? నయనయో కళ్ళకి కాటుక పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ ఇది అహం కర్ణాభ్యాం భోజనం కరోమి. నేను చెవితో భోజనం చేస్తాను. తప్పు. సో అశుద్ధం ఆన్సర్. అహం నాసిక ద్వారా శ్వాసం కరోమి. ఎస్ శుద్ధం. నేను ముక్కు ద్వారా బ్రీతింగ్ తీసుకుంటాను. నాసిక శ్వాసం అంటే బ్రీతింగ్, శ్వాస తీసుకుంటాను. అహం అంగుష్టౌ గణానం కరోమి. శుద్ధం. నేను వేళ్లతో కౌంట్ చేస్తాను. అహం నయనాభ్యాం శ్రవణం కరోమి. ఓకే, నేను కళ్ళతోని వింటాను. అశుద్ధం. అహం హస్తేన కార్యం కరోమి. నేను చేత్తో పనిచేస్తాను. సో శుద్ధం. ఓకే, నేను ఇందాక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో చెప్పాను కదమ్మా, శరీరంగాని ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి చూసి అక్కడ రాయండి. ఓకేనా? ఓకే, ఇక్కడితో ఈ లెసన్ అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.